Hello, my dear students. Welcome back to my channel Edueagle. This is your bio ma'am Anuradha. సో మనం ఈ రోజు ఇంకొక కొత్త స్ట్రాటజీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇంపార్టెంట్ డెఫినిషన్స్. ఓకే, సో మనకి 10 చాప్టర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఎక్కడైతే కొన్ని చోట్ల మనకి డైరెక్ట్ డెఫినేషన్ అడగకపోయినా కాన్సెప్ట్ అడిగినప్పుడు మనకి డెఫినేషన్ కూడా రాయాలన్నమాట. ఓకే, సో అవేంటనేది మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం క్లియర్ గా. ఓకే, సో ఫస్ట్ మనం వచ్చేటప్పటికి ఫస్ట్ చాప్టర్ లో మెయిన్ ఏంటి, ప్లాంట్స్ ఆటోట్రాఫ్స్ హెటరోట్రాఫ్స్ కదా. సో ప్లాంట్స్ హౌ డు దే ప్రిపేర్ ఫుడ్ అంటే ఫోటోసింథసిస్ కదా. అసలు ఫోటోసింథసిస్ డెఫినేషన్ ఎలా రాయాలి? ఓకే, ఇట్స్ అ ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ build up the complex organic molecules from the simple inorganic molecules. సో ఈజీ కదా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, 6CO2 plus 12H2O in the presence of sunlight and chlorophyll, which gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, దీస్ ఆర్ ద సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్ అనేది డెవలప్ అవుతుంది, ఫామ్ అవుతుంది. సో అది ఏ ప్రాసెస్ ద్వారా ఫామ్ అవుతుంది అంటే ఫోటోసింథసిస్. ఓకే, క్లియర్. అండ్ కమింగ్ టు దిస్ హిల్స్ రియాక్షన్, మనం మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ మాట్లాడుకునేటప్పుడు వాటర్ ఏదైతే ఉందో, సో దిస్ వాటర్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, సో దిస్ వాటర్ మాలిక్యూల్ splits into H plus and OH minus ions, H hydrogen and OH minus hydroxyl ions. This is what called hydroxyl ions. సో ఆ ప్రాసెస్ ఏమంటారు అంటే ఫోటోలైసిస్. ఎందుకు అంటే బై యూజింగ్ ద లైట్ ఎనర్జీ వాటర్ మాలిక్యూల్ ఇస్ గెటింగ్ బ్రోకెన్ డౌన్. అందువలన మనం అంటున్నాం. అంటే దీన్ని హిల్స్ రియాక్షన్ అని ఎందుకు అంటున్నారు అంటే రాబర్ట్ హిల్ డిస్కవర్డ్ దిస్ రియాక్షన్, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హిల్స్ రియాక్షన్. క్లియర్. అండ్ కమింగ్ టు దిస్ చాప్టర్, మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుందని తెచ్చుకున్నాం కదా, ఆటోట్రాఫ్స్ అండ్ హెటరోట్రాఫ్స్. ఆటోట్రాఫ్స్ అంటే ఏంటి? దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. సింపుల్, ఆర్గానిజమ్స్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ ఫుడ్ బై యూజింగ్ ద రా మెటీరియల్స్ బై ద ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఇందులో ఏమైనా కష్టంగా అనిపిస్తుందా మీకు? లేదు కదా. చలో, ఇప్పుడు మనకి హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. సో సింపుల్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ టేక్స్ ద ఫుడ్ ఫ్రమ్ అనదర్ ఆర్గానిజమ్స్. ఓకే, దే టేక్ ద ఫుడ్ ఫ్రమ్ another organisms, right? And coming to the peristaltic movement, మనకి డైజెషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వెన్ యూ స్వాలో ద ఫుడ్, ఇక్కడ మనకి ఇట్లా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చూస్తాం కదా, సో దాన్ని మనం ఏమంటాం, పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం కదా. సో హౌ కెన్ వి డిఫైన్ దిస్ వన్ అంటే rhythmic contraction of muscles of the lining of the alimentary canal to push the food forward. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఓవరాల్ ఎలిమెంటరీ కెనాల్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసోఫేగస్ లో కావచ్చు, లేదంటే స్మాల్ ఇంటెస్టైన్ లో కావచ్చు, స్టమక్ లో కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్ లో కావచ్చు. సో ఫుడ్ అనేది డైజెషన్ అవుతూ ఇక్కడ నుంచి బోలెస్ నెక్స్ట్ స్టమక్ లోకి ఖైమ్ నుంచి ఆఫ్టర్ డైజెషన్ ద వేస్ట్ మెటీరియల్ ద మూవ్మెంట్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ కానివ్వండి, ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్ లో మనం ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తాము. క్లియర్. అండ్ కమింగ్ టు ద మాస్టికేషన్, సో మనము ఫుడ్ నోట్లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాము, బాగా నములుతాం కదా. సో ఆ ప్రాసెస్ ని అంటే చర్నింగ్, గ్రైండింగ్ అండ్ ష్రెడింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద మౌత్, అంటే మంచిగా నమలడాన్ని మనము మాస్టికేషన్ ప్రాసెస్ అంటాము. ఈ మాస్టికేషన్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయిన దాన్ని మనం ఏమంటున్నాము, బోలస్. ఓకే, క్లియర్. అండ్ కమ్స్ ద డైజెషన్. సో డైజెషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే breakdown of the complex substances into simple substances with the help of enzymes, and they are absorbed into the blood. Okay, so what are the complex substances here అంటే మనకి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం కదా, so that will be broken down in the mouth. ప్రోటీన్స్ ఉన్నాయి అనుకోండి, ప్రోటీన్స్ ఎక్కడ డైజెస్ట్ అవుతున్నాయి, ఇన్ ద స్టమక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ పెప్సిన్. ఇక్కడ మనకి టైలిన్ ఎంజైమ్. అలాగే మనకి ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ ఎంజైమ్స్ కాకుండా మనకి బైలిరూబిన్ తో డైజెస్ట్ అవుతున్నాయి. అంటే with the help of enzymes, whatever the complex food materials we are taking, they are breaking down into smaller or simple molecules. Then that will be these simple molecules that will be absorbed into the blood, and from there it reaches to the cell. From there we get energy. So a process మనం ఏమంటున్నాము అంటే digestion. It's clear. Coming to the emulsification. So emulsification, what is a process where the fats are converted into fatty acids and glycerol అనొచ్చు, లేదా కన్వర్షన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్ లైక్ ఫార్మ్స్ ని ఏమంటాము అంటే ఎమల్సిఫికేషన్. ఓకే, సో ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి విత్ దిస్ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ అకర్స్ త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ అ బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే లివర్ లో నుండి. క్లియర్ కదా. అండ్ కమింగ్ టు ద మాల్ న్యూట్రిషన్,
వాట్ ఈస్ మాల్ న్యూట్రిషన్? అన్ని రకాల న్యూట్రియంట్స్ మనం తీసుకుంటే వీఆర్ హెల్దీ అండ్ దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటాము. ఒకవేళ ఈ న్యూట్రియంట్స్ లో ఇఫ్ ఇట్ ఈస్ ల్యాకింగ్ వన్ ఆర్ మోర్ న్యూట్రియంట్స్, దాన్ని మనం అంటున్నాము మాల్ న్యూట్రిషన్ అని. ఓకే, సో కమింగ్ టు ద రెస్పిరేషన్ చాప్టర్, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? రెస్పిరేషన్ విచ్ అక్కర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. Respiration which occurs in the absence of oxygen is called anaerobic respiration. So easy. And fermentation. Fermentation is a type of anaerobic respiration that occurs in the presence of yeast. ఓకే, ఎప్పుడైతే మనకి షుగర్లో మనకి ఈస్ట్ యాడ్ చేసినప్పుడు ఇఫ్ యూ క్లోజ్ ద లిడ్, then if after some time we can see that particular smell, that is alcoholic smell, that is because of the fermentation process by the yeast. ఓకేనా, సో ఇది మనకి క్లియర్. అండ్ ఇక్కడ చూడండి, కన్వర్షన్ ఆఫ్ షుగర్స్ ఇంటూ ఆల్కహాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో దాన్ని ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి ఫర్మెంటేషన్ ఇస్ ద టైప్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. అవునా, సో చాలు. అండ్ ఆక్సిజన్ డెప్త్, మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా కాళ్ళల్లో కింద నొప్పులు వస్తాయి అని మనం చెప్పుకుంటాం కదా. సో వాట్ ఇస్ ద రీజన్? బికాస్ ఆఫ్ ద అక్యుములేషన్ ఆఫ్ ద లాక్టిక్ యాసిడ్. సో వాట్ ఈస్ ఆక్సిజన్ డెప్త్? సో టెంపరరీ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ టిష్యూస్ ఆఫ్టర్ డూయింగ్ ఎక్సర్సైజెస్. దాకా ఉండవు మనకి. ఎప్పుడైతే మనకి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తామో ఆ టైంలో మాత్రమే, ఆ కాసేపు మాత్రమే మనకి ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మజిల్లో వి ఫీల్ పెయిన్. ఓకేనా, సో దాన్ని మనం ఆక్సిజన్ డెప్త్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సర్క్యులేషన్. సో సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే ఇఫ్ ద బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్. ఓకే, ఇఫ్ ద బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్, దాన్ని మనం సింగిల్ సర్క్యులేషన్ అంటాము. డబుల్ సర్క్యులేషన్, ఓకే, సింగిల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే ఇట్ గోస్ టు ద హార్ట్ ట్వైస్. ఓకేనా, సో దాన్ని మనం ఎగ్జాంపుల్ మనలో చూస్తాం డబుల్ సర్క్యులేషన్ అనేది. సో ఈ సింగిల్ సర్క్యులేషన్ కి ఎగ్జాంపుల్ ఫిషెస్ తీసుకోవచ్చు, డబుల్ సర్క్యులేషన్ కి ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఓపెన్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే, ఓకే, ఇక్కడ క్లోజ్ సర్క్యులేషన్ అంటాను, సారీ, ఇట్ ఇస్ అ డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్. సో దిస్ ఇస్ డబుల్ సర్క్యులేషన్. ఇఫ్ ద బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ట్వైస్ ఫర్ కంప్లీటింగ్ వన్ సర్క్యులేషన్, దాన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటాము. అండ్ ఇలాగే మనకి ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అని కూడా ఉన్నాయి. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఏంటంటే మనం ఆర్థ్రోపోడాలో చూస్తాం, ఇన్సెక్ట్స్ లో. అదేంటంటే బ్లడ్ ఫ్లోస్ ఇన్ టు దే బాడీ టిష్యూస్. అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఏంటంటే బ్లడ్ ఫ్లోస్ ఓన్లీ త్రూ ద బ్లడ్ వెజల్స్. అవి మనకి ఎగ్జాంపుల్స్ ఫిషెస్, మనం హ్యూమన్ బీయింగ్స్, అనలిట్స్, ఎర్త్ వామ్స్ లో, వీటన్నిటిలోనూ కూడా మనం క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ని చూస్తాము. నెక్స్ట్ కమ్స్ ద హీమోఫిలియా. వాట్ ఈస్ హీమోఫిలియా? వాట్ ఈస్ రిలేషన్ విత్ కోయాగులేషన్? అంటే ఎప్పుడైతే మనకి జెనెటికల్ గా వస్తుంది ఈ డిసీజ్ అనేది, బ్లడ్ క్లాట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఒక్కొక్కసారి చాలా అంటే మే నాట్ కోయాగులేట్, విచ్ మే నాట్. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇఫ్ ద బ్లడ్ డస్ నాట్ కోయాగులేట్ ఆఫ్టర్ ద ఇంజురీ అంటే, సో బ్లడ్ అనేది కంటిన్యూస్ గా లాస్ అవుతూనే ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే దట్ ఈస్ జెనెటికల్ డిజార్డర్. ఆ డిజార్డర్ ని మనం అంటున్నాము హీమోఫిలియా అని. అండ్ కమింగ్ టు ద కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్ మనం ఏమనుకుంటున్నాము? ఆరిక్యులర్ సిస్టోల్, ఆరిక్యులర్ డయాస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్ కదా. సో సిస్టోలిక్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ అంటే the sequential events in the heart which are cyclically repeated includes active phase, that is systole, and resting phase, diastole. So contraction, relaxation, contraction, relaxation. So it is a cyclic process. ఆ ప్రాసెస్ ని మనము కార్డియాక్ సైకిల్ అంటున్నాము. అండ్ కమ్స్ ద డయాలిసిస్ ప్రాసెస్. వాట్ ఈస్ డయాలిసిస్? డయాలిసిస్ ఎప్పుడు అవసరం అవుతుంది? if the person is suffering from the disease or condition called ESRD, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ద కండిషన్ లో మనకి ద పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ ద యురేమియా. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే దే హ్యావ్ టు, బ్లడ్ అనేది ఫిల్టర్ చేయాలంటే కిడ్నీస్ పని చేయట్లేదు కదా, దెన్ దే విల్ గో ఫర్ ద ఆర్టిఫిషియల్ కిడ్నీ. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డయాలిసిస్. హియర్ ద ప్రాసెస్ ఈస్ యూజ్డ్ టు ఫిల్టర్ ద బ్లడ్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ బోత్ ద కిడ్నీస్ ఆర్ డ్యామేజ్డ్. ఓకే, అండ్ రాఫైట్స్ ఏంటంటే మనకి అంటే హ్యూమన్స్ లో లాగా ప్లాంట్స్ లో కూడా వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇఫ్ దిస్ వేస్ట్ ఈస్ ఫార్మ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రూట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ బాడీస్, వాటిని మనం అంటున్నాము రాఫైట్స్ అని. అండ్ కమింగ్ టు ద సినాప్స్. సో డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ అండ్ కనెక్టెడ్ టు ద డెండ్రైట్స్ ఆఫ్ అదర్ నర్వ్ సెల్, అండ్ డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ విత్ నర్వ్ టెర్మినల్స్ ఆఫ్ అదర్ నర్వ్ సెల్. సో ఈ రెండింటి కనెక్షన్ జంక్షన్ ని మనము సినాప్స్ అంటాము. త్రూ దిస్ సినాప్స్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ నర్వ్ సెల్ టు ద అనదర్. అండ్ కమింగ్ టు ద రిఫ్లెక్స్ ఆర్క్. Structural and functional unit of reflex action is called reflex arc, or else path followed by the nerve impulse starting from the receptor. First receiving receptor.
అక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది అండ్ ఫైనల్లీ రీచింగ్ టు ద ఎఫెక్టెడ్. ఫస్ట్ మనకి రిఫ్లెక్స్ యాక్షన్ ఏమవుతుంది, ఏదైనా మనకి ముళ్ళు గుచ్చుకుంది, ఇమాజిన్ దట్ ఏదైనా ముళ్ళు గుచ్చుకుందో లేకపోతే ఎవరైనా గిచ్చారు అనుకుందాం, ఏదైనా వేడి వస్తువు కాలింది అనుకున్నాం, కాలిందన్నప్పుడు మనం ఇమ్మీడియట్ గా తీసేస్తాం కదా. ఈ గ్యాప్ లో మనకి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రిసెప్టార్స్ లో నుంచి మనకి ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్ కి వెళ్తుంది, స్పైనల్ కార్డ్ లో ఉన్న ఇంటర్ న్యూరాన్స్ అనలైజ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి మనకి ఎఫెక్టార్ నర్వ్స్, ఎఫెక్టార్ ఆర్ ఎఫరెంట్ నర్వ్స్ ద్వారా మనకి పర్టికులర్ పార్ట్ ఎక్కడైతే మనకి చెయ్యి కదా, చెయ్యండి ఇక్కడ ఎఫెక్టర్, సో ఆ పర్టికులర్ పార్ట్ ని మనం విల్ రిమూవ్ అవే ఫ్రమ్ దట్ సిచ్యుయేషన్. సో రిసెప్టార్ టు ద ఎఫెక్టర్. సో ఈ ప్రాసెస్ ని మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటాము, ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద, తీసేయడాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటాము. ఆ ప్రాసెస్ కి సంబంధించి మొత్తాన్ని కలిపి మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటాము. క్లియర్? హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్, దట్ ఇస్ అ ఫైటో. ఫైటో అంటే ఏంటి? ప్లాంట్స్. హార్మోన్స్ అంటే ఏంటి? దే ఆర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఎండోక్రైనల్ గ్లాండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ద ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్. ట్రాపిక్ మూమెంట్స్ అంటే డైరెక్షన్ ఆఫ్ ద స్టిమ్యులై డిటర్మిన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్. స్టిమ్యులై అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ చేంజ్, వాట్ ఎవర్ ద చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సరౌండింగ్స్, అకార్డింగ్ టు దట్ ప్లాంట్ రెస్పాన్స్. Okay, so for example sunlight ఉంది అనుకోండి, so plants respond, the stem of the plant responds towards or turns towards the sunlight. ఓకే, సో అది మనకి ఏంటి? ట్రాపిక్ మూమెంట్. అలా కాకుండా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మైమోజా పూడిక, అదేం చేస్తుంది? మనకి సన్ వచ్చినా ఇది వచ్చినా మనకి ఇక్కడ పూడిక మనకి ఏం చేస్తుంది? ఆ ప్లాంట్ అనేది మనకి క్లోజ్ అవుతుంది, లీవ్స్ ని క్లోజ్ చేసుకుంటుంది. Okay, so this is the direction of the movement may not be determined by the direction of the stimuli. మనకి స్టిమ్యులై అనుగుణంగా ఉండట్లేదు, సో ఇట్ ఇస్ క్లోజింగ్ ఇట్స్ లీవ్స్. సో ఈ మూమెంట్ మనం నాస్టిక్ మూమెంట్ అంటాము. అండ్ హియర్ కమ్స్ సెక్షువల్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ద న్యూ జనరేషన్, ప్రొడ్యూసింగ్ ద న్యూ రీ అండ్ అగైన్, ప్రొడ్యూసింగ్ ద యంగ్ జనరేషన్ అగైన్, మేబీ బై ద ఫ్యూజన్ ఆఫ్ gametes or not by the fusion of gametes. So this is possible in both the ways. So if it is happening through the fusion of the gametes, it is called sexual reproduction. If it is not involving the fusion of gametes or it is formed by only single parent, then it is called asexual reproduction. So next, what is fertilization? So male and female gametes, they fuse together, that develops into a zygote. So a process ni manam antunnamo fertilization ani. And comes the mitosis. So mitosis is nothing but process of cell division. And ఇందులో మనకి కార్యోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్, సైటోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. అండ్ కాంట్రాసెప్షన్ మెథడ్స్. కాంట్రాసెప్షన్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఇన్ ఉమెన్ బై ప్రివెంటింగ్ ఫర్టిలైజేషన్. సో ఈ స్పర్మ్ అండ్ ఎగ్ ఫ్యూజ్ అవ్వడాన్ని ఆపాలన్నమాట. సో ఆ ప్రాసెస్ లో మనం కొన్ని కాంట్రాసెప్టివ్స్ ని వాడతాము, అంటే లైక్ మెకానికల్ కాంట్రాసెప్టివ్స్, మెకానికల్ మెథడ్స్, బ్యారియర్ మెథడ్స్, మెకానికల్ బ్యారియర్ మెథడ్స్, ఐ కెన్ సే మెకానికల్ బ్యారియర్ మెథడ్స్, కెమికల్స్, ఐయుసిఈడి అండ్ సర్జికల్ మెథడ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి. సో హెరిడిటీ అంటే ఏంటి? పాసింగ్ ఆన్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజెనీ. క్లియర్? అండ్ ఇన్హెరిటెన్స్ అంటే మన తాత ముత్తాతల నుంచి మనకి క్యారెక్టర్స్ వస్తాయి కదా. సో పాసింగ్ ఆన్ ద జనరేషన్స్ ఫ్రమ్ జనరేషన్ టు, పాసింగ్ ఆన్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్, దాన్ని మనం అంటున్నాము ఇన్హెరిటెన్స్ అని. అండ్ హియర్ కమ్స్ ద వేరియేషన్. So what is variation? Differences in the characters within a closely related species. So ఈ వేరియేషన్ అంటే మన దగ్గరలో, అంటే మనకి మన బ్రదర్స్ కి మనకి ఆర్ సిబ్లింగ్స్ లో ఉన్న చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కదా, డిఫరెన్సెస్. సో వాటిని మనం వేరియేషన్స్ అంటాము. ఈవెన్ దో దే ఆర్ ట్విన్స్, ఈవెన్ దో దే ఆర్ సిబ్లింగ్స్, వీ కెన్ ఫైండ్ స్మాల్ డిఫరెన్సెస్. That differences we are calling here as a variation. These variations leads to evolution in future. Okay, and coming to the monohybrid cross or law of dominance, ఇది definitions చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదా. సో among a pair of closely related alleles for a character, only one expresses in itself in the F1 generation. One of the character is dominant over the other. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే డామినేటింగ్ లా ఆఫ్ డామినెన్స్ అంటున్నాం కదా. ఎస్, లా అంటే హైబ్రిడ్ క్రాస్ ఆర్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసర్ట్మెంట్ అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ మనం 2 క్యారెక్టర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, అందుకే మనం డై అంటే 2 క్యారెక్టర్స్. ఓకే, అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్ ఇక్కడ చూడండి, ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్స్ ఎ పెయిర్ ఆఫ్ ఎలెల్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ పర్టికులర్ ట్రేట్, అంటే మేబీ కర్లీ హెయిర్ అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి. And that each parent passes randomly a selected copy of only one of these to an offspring. For example, మనకి
ఇస్ ఇట్ విజిబుల్? XY ఉంది అనుకుందాం. సో ఇందులో నుంచి మనకి X ఒకటే ఫ్యూజ్ అవుతుంది కదా, ఇందులో నుంచి Y ఒకటే ఫ్యూజ్ అవుతుందంటే ఈచ్ పేరెంట్ హ్యావ్ ద పెయిర్ ఆఫ్ ఎల్ఎల్స్, ఇవి ఎల్ఎల్స్. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి వన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద మదర్ అండ్ వన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఫాదర్, అండ్ ద ఇండివిజువల్ ఈస్ గెటింగ్ ఈస్ హ్యావింగ్ హిస్ ఆర్ హర్ ఓన్ పెయిర్ ఆఫ్ ఎల్ఎల్స్ ఫర్ అ క్యారెక్టర్. ట్రైట్ అన్న క్యారెక్టర్ అన్న ఒకటే, ఎల్ఎల్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఒకటే మీనింగ్. క్లియర్? నౌ genetic drift. So what is genetic drift? Frequency of genes in a small population is called genetic drift. Speciation or macroevolution is nothing but formation of new species. And homologous organs అంటే స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటుంది, ఫంక్షన్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఎనలాగస్ అంటే స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది, ఫంక్షన్ సిమిలర్ గా ఉంటుంది. దీంతో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైవర్జెంట్ ఇవల్యూషన్ అండ్ కన్వర్జెంట్ ఇవల్యూషన్. డైవర్జెంట్ ఇవల్యూషన్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కన్వర్జెంట్ ఇవల్యూషన్. Okay, next one is paleontology. It's nothing but study of fossils. And paleontologist, the scientist who studies about the fossils. Okay na? అండ్ అటావిజం అంటే ఏంటంటే వెస్టీజియల్ ఆర్గాన్స్ అనేవి మనకి కనిపిస్తాయి, సడన్ గా అపియర్ అవుతాయి మన బేబీ డెవలప్ అయ్యేటప్పుడు. సో దాన్ని మనం ఆ కండిషన్ ని మనం అటావిజం అంటాము. ఎగ్జాంపుల్ బేబీ విత్ టెయిల్ చెప్పుకోవచ్చు, బేబీ విత్ టెయిల్. ఓకేనా? చాలు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నిక్ ఆర్ నిచ్, ఏదన్నా అంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా పిలుస్తారు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద అనిమల్స్ పొజిషన్ ఇన్ ద ఫుడ్ వెబ్. అది ఫుడ్ వెబ్ లో దాని యొక్క పొజిషన్ ఏంటి, ప్రొడ్యూసర్ లెవెల్లో ఉందా, ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్లో ఉందా, సెకండరీ లెవెల్లో ఉందా, ఆర్ ఏం తింటుంది, అంతే కాకుండా ద మోడ్ ఆఫ్ ఇట్స్ లైఫ్, వీటన్నిటినీ కలిపి మనం నిక్ అంటాం. ఓకేనా? సో నాట్ ఓన్లీ ద యానిమల్ పొజిషన్ ఇన్ ద ఫుడ్ వెబ్ అండ్ వాట్ దే ఈట్, ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ ద మోడ్ ఆఫ్ లైఫ్, ఎలా బతుకుతుంది అనేది కూడా మనకి ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎకలాజికల్ పిరమిడ్. ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఎలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎలా రాస్తారు అంటే ఇట్స్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫీడింగ్ లెవెల్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ బై టేకింగ్ ద షేప్ ఆఫ్ అ పిరమిడ్. ఓకే, సో ఈ డెఫినేషన్స్ మ్యాక్సిమం నేను టెక్స్ట్ బుక్ లో నుంచే కలెక్ట్ చేశాను, కాకపోతే అన్ని కలిపి ఒక చోటు ఉంటే మీకు రివిజన్ కి ఈజీగా ఉంటుందని నేను ఈ జస్ట్ ఒక విత్ ఇన్ 10 minutes లో నేను ఒక వీడియో ప్లాన్ చేశాను. దాట్స్ ఇట్. ఓకే, ఐ డిడ్ నాట్ టేక్ దీస్ డెఫినేషన్స్ సమ్వేర్ ఎల్స్. అన్ని కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నవే నేను తీసి ఇక్కడ రాశాను, అంతేనా? ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి బయోమాస్. బయోమాస్ అంటే ఎనీ ప్లాంట్ ఆర్ అనిమల్ మెటీరియల్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం బయోఫ్యూయల్ అంటున్నాము. సో దీన్ని మనం ఈ ప్రాసెస్ బయోమాస్ అంటాం. అక్యుములేషన్ అంటే ఏంటంటే ఎంట్రీ ఆఫ్ ద పొల్యూటెంట్స్ ఇంటూ ద ఫుడ్ చైన్. ఇఫ్ దిస్ pollutants are getting concentrated in the food chain, then it is called as biomagnification. And here comes the sustainable development. Development ఉండాలి, natural resources కి ఎనీ డ్యామేజ్ జరగకుండా. సో దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. అండ్ బయోడైవర్సిటీ, లైఫ్ డైవర్సిటీ, different life forms that populate the earth. ఓకే, సో వెరైటీ ఆఫ్ లివింగ్ థింగ్స్ దట్ పాపులేట్ ద ఎర్త్, దాన్ని మనం అంటున్నాము బయోడైవర్సిటీ అని. సో ఈ చిన్న సెషన్ లో మాక్సిమం టు మాక్సిమం వి కవర్డ్ ఆల్ ద డెఫినిషన్స్ ఫ్రమ్ అవర్ బయాలజీ టెక్స్ట్ బుక్. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ క్విక్ రివిజన్. Okay, so all the best from my side. If you like this video, subscribe this channel Edueagle and hit the bell icon. Thanks for watching.